హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంబ్రాయిడరీ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో బులియన్ నాట్ స్టిచ్ని సిల్క్ థ్రెడ్తో ఈజీగా ఎలా కుట్టాలో కొన్ని టిప్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ నీడిల్ సైజ్ నెంబర్ వచ్చేసి 1. ఒకవేళ ఈ నీడిల్ నెంబర్ మీకు అందుబాటులో లేకపోతే కనుక ఇలా నీడిల్ని మీరు షాప్లో 6 సెంటీమీటర్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. నీడిల్ చివరి నుంచి మొదలు వరకు ఒకే విధమైన లావు ఉండేటట్టు చూడండి. కన్ను ఉంటుంది కదా, మనం థ్రెడ్ ఎక్కిస్తాం, అది మాత్రం దాంట్లో కలిసిపోవాలన్నమాట. ఇలా రౌండ్గా బయటికి రాకూడదు. అలాగే 10 పొరలు సిల్క్ థ్రెడ్ ఎక్కించే వీలు ఉందో లేదో కూడా చూసుకోండి. ఇలా నీడిల్ని సెలెక్ట్ చేయండి. 10, 12 లేదా 14 పొరల వరకు మనం సిల్క్ థ్రెడ్ని యూస్ చేస్తాము బులియన్ రోజెస్ కోసం. ఇక్కడ నేను 12 పొరలని ఉపయోగిస్తున్నాను. దీనికోసం ఇలా పొరలన్నీ కలిపి చివరన ముడి వేసేసాను. ఇటువైపు కొంచెం గ్లూ అప్లై చేసి సూదిలోకి ఈజీగా ఎక్కించేస్తాను. మామూలుగా అయితే మనం 2 పొరల్ని కలిపి ముడి వేసేస్తాం కదా, సూదిలోంచి ఎక్కించి దారం ఊడిపోకుండా. కానీ దీనికి మాత్రం ఇలా ఒక సైడ్ మాత్రమే ఎక్కించండి. దీనివల్ల బులియన్ రోజెస్ కోసం కుట్టేటప్పుడు చిక్కు పట్టకుండా ఉంటుంది. ఇలా దారాన్ని ఒకవైపు పైకి తీసుకొచ్చిన తర్వాత దానికి ఆపోజిట్ నుంచి మీరు ఎక్కడైతే దారాన్ని పైకి తీసుకొచ్చారో దానికి పక్కగా నీడిల్ని ఇలా సెట్ చేయండి. తర్వాత దారాన్ని నేను చూపిస్తున్న విధంగా చుట్టండి. ఇలా ఫస్ట్ చుట్టేది మాత్రం కొంచెం లూజ్గానే ఉంచండి. తర్వాత దారాన్ని బయటికి లాగేసి వెనక వైపుకి తీసుకురండి. ఇలా వెనక వైపు తీసుకొచ్చిన తర్వాత ఇలా లూజ్గా ఉంటే మీరేం భయపడాల్సిన పని లేదు. దాన్ని మీరు రివర్స్లో టైట్ చేయండి. అలా ఎంతవరకు మీకు కావాలంటే, ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా మీరు రివర్స్లో చుట్టొచ్చు అన్నమాట. ఇక్కడ నేను కర్వ్ షేప్ కూడా మీకు చూపిస్తున్నాను. కర్వ్ షేప్లో కూడా ఇలా నీడిల్ని సెట్ చేసిన తర్వాత క్లాక్ వైజ్లో దారాన్ని చుట్టండి. చూస్తున్నారు కదా, నేను చాలా లూజ్గా చుడుతున్నాను. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ కదా, ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ షేప్కి వచ్చేలాగా చుట్టింది సరిపోతుందో లేదో గమనించండి. తర్వాత ఇలా దారాన్ని బయటకి లాగేయండి. చూసారు కదా, లూజ్గా వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని రివర్స్లో టైట్ చేయండి. ఇలా మీకు ఎంత వరకు టైట్ చేయాలనుకుంటే అంతవరకు చేయొచ్చు. ఇలా సింపుల్గా ఈజీగా ఈ టిప్స్ని యూస్ చేసి బులియన్ నాట్ స్టిచ్ని నేర్చుకోండి. ఈ టెక్నిక్స్ని యూస్ చేస్తూ సిల్క్ థ్రెడ్తో ఈజీగా ఈ విధంగా ఫ్లవర్స్ని మీరు కుట్టేసేయచ్చు. ఇక్కడ నేను మీకు సిల్క్ థ్రెడ్తో ఫాస్ట్గా ఈ టెక్నిక్స్ని యూస్ చేస్తూ ఈ ఫ్లవర్ అనేది చూపిస్తున్నాను. ఇలా ఒక పెటల్ కుట్టేసిన తర్వాత రెండో రేకు కుట్టేటప్పుడు ముందు కుట్టిన రేకులోంచి మధ్య నుంచి మీరు నీడిల్ని పైకి తీసుకురండి. ఇలా ప్రతి పెటల్కి మధ్యలోని మీరు నీడిల్ని పైకి తీసుకురావాలి.
ఈ చివరి రేకు మాత్రం ఇలా నేను చూపిస్తున్న విధంగా లోపల నుంచి ఫినిష్ చేయండి. ఈ విధంగా ఎంతో ఈజీగా ఇలా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ మీరు బ్లౌజుల మీద, ఫ్రాక్స్ మీద, శారీస్ మీద ఎట్లా అయినా సరే మీరు కుట్టేసేయచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.